కర్ర విరిగింది కానీ పాము చావలేదు. మరి కర్ర ఎందుకు విరగొట్టిర్రో నాకైతే అర్థం కావట్లేదు. దేని గురించి అనుకుంటుర్రా? తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు తీసుకున్న నిర్ణయం గురించి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలని పాటించినట్టే ఉంది, కానీ పార్టీ జంప్ చేసిన ఎమ్మెల్యేలు మాత్రం సేఫ్. ఇది ఒక సేఫ్ గేమ్. సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్ కు విధించిన గడువు డిసెంబర్ 19తో ముగుస్తుంది. సో ఈ లోపు ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఏదో ఒక నిర్ణయం తీసుకోమంది సుప్రీంకోర్టు, అందుకే ఏదో ఒక నిర్ణయం తీసేసుకున్నాడు స్పీకర్. ఆ నిర్ణయం ఎలాంటిది అనేది మాత్రం తన ఇష్టం. కానీ సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చిన రోజే చెప్పింది, స్పీకర్ తీసుకునే నిర్ణయం కర్ర విరగలేదు పాము జావలేదు అన్నట్టు ఉండకూడదు. అంతేకాదు స్పీకర్ తప్పు చేస్తే కాపాడడానికి అతనికి ఎట్లాంటి రాజ్యాంగ రక్షణ లేదు అని కూడా చెప్పింది. అయినా కూడా తెలంగాణ స్పీకర్ చాలా ధైర్యంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. సరే అది అట్లుంటే ఇంతకీ స్పీకర్ ఏం చెప్పిండంటే, మొత్తం 10 మంది ఎమ్మెల్యేల మీద కేసు నడుస్తుంది. అందులో 5గురు విచారణ ఇప్పటి వరకు పూర్తయింది. 5గురు విచారణ చేసిన తర్వాత నాకు కొన్ని విషయాలు తెలిసినాయి. ఆ 5గురు ఎవరంటే, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మెహపాల్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, కేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్, అట్లాగే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. మీరు ఇచ్చిన గడువు లోపల వీళ్ళ 5గురు మీదనే విచారణ పూర్తయింది. ఈ విచారణలో నాకు తెలిసింది ఏంటంటే, వీళ్ళు పార్టీ మారిర్రు అనడానికి ఎట్లాంటి రుజువులు లేవు, అందుకే నేను వీళ్ళ మీద అనర్హత వేటు వేయలేను అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పిండు. తెలంగాణలో ఓటు హక్కున్న ప్రతి ఒక్కరికి తెలుసు వీళ్ళు అసలు పార్టీ మారిర్రా లేరా అన్న విషయం. అంతేకాదు వాళ్ళు బహిరంగంగానే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. చాలా సార్లు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు. కేవలం వీళ్ళంతా నియోజకవర్గాల అభివృద్ధి కోసం మాత్రమే సీఎంతో ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాలి. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో ఎట్లా పాల్గొంటారు? అంతేకాదు ఈ సుప్రీంకోర్టు స్పీకర్ కి ఆదేశాలు ఇస్తూ ఫస్ట్ గైడెన్స్ ఇచ్చిన రోజు వీళ్ళు సిఎల్పి మీటింగ్ లో పాల్గొనడానికి వెళ్ళి అదే టైంలో ఈ గైడెన్స్ రావడం తోటి దొంగచాటుగా దొడ్డిదారి నుంచి పారిపోయి వచ్చిన వీడియోలు కూడా మీడియాకి చిక్కినాయి. మరి ఇన్ని ప్రూఫ్లు ఉంటే రుజువులు లేవని చెప్పి స్పీకర్ అంటున్నారు. రీజన్ ఏంటంటే అవేవి చట్టపరమైన ప్రూఫ్లు కాదు. సో చట్టానికి దొరకకుండా ఎన్ని తప్పులైనా చేయొచ్చు అనమాట. మనం గతంలోనే తప్పించుకున్నాం. వీళ్ళంతా ఎవరు ఎంతమంది తప్పించుకున్నా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రం తప్పించుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన ఏకంగా పార్టీ మారి కాంగ్రెస్ బీఫామ్ తో సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీ చేసిండు. సో ఆయన ఒక్కడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోవడానికి వీల్లేదు అని చెప్పి మనం గతంలో ఒకసారి చెప్పుకున్నాం. దీని గురించి ఈ రోజు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవిని మీడియా అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ వేరే పార్టీలు ఉండగానే కేసీఆర్ మంత్రి పదవి కూడా ఇచ్చిండు, మేము చేసిన పెద్ద తప్పు అంత పెద్ద తప్పు ఏం కాదు, అంతేకాదు వీళ్ళు పార్టీలో చేరలేదు అని చెప్పి చెప్పుకొచ్చిండు. అసలు ప్రతిపక్ష ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇవ్వకూడదు అని చెప్పి రాజ్యాంగంలో ఎక్కడన్నా రాసుందా? మంత్రి పదవి ఇవ్వడానికి ఉండాల్సిన అర్హత లేని ఎమ్మెల్యే గానీ ఎమ్మెల్సీ గానీ అయ్యి ఉంటే చాలు. రాష్ట్రంలో అయితే, కేంద్రంలో అయితే రాజ్యసభ సభ్యుడు గానీ పార్లమెంట్ సభ్యుడు గానీ అయ్యి ఉంటే సరిపోద్ది. దానికి ఈ పార్టీ ఫిరాయింపులకి ఎట్లాంటి సంబంధం లేదు. పార్టీ ఫిరాయింపులు అనేది ఎప్పుడు వస్తాయంటే, ఒక ఎమ్మెల్యే పార్టీ మారి దాని మీద ఆ సంబంధిత పార్టీ అబ్జెక్షన్ చెప్పినప్పుడు వస్తుంది. కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ కి మంత్రి పదవి ఇచ్చి దాని మీద టీడీపీ రెస్పాండ్ అయ్యి స్పీకర్ కి నోటీసులు ఇచ్చేసరికి మొత్తం ఆ పార్టీ శాసనసభ పక్షాన్నే టీఆర్ఎస్ లో విలీనం చేసుకున్నారు. అంటే అది అంతా చట్ట ప్రకారంగా జరిగింది. చట్ట ప్రకారం ఒక పార్టీ శాసనసభ పక్షంలో 2/3 మెంబర్స్ వేరే పార్టీలో విలీనం కావడానికి యాక్సెప్ట్ చేస్తే ఆటోమేటిక్ గా అది విలీనం అయిపోతుంది. దాంట్లో అది అసలు పార్టీ ఫిరాయింపుల చట్టం కిందకే రాదు. కేసీఆర్ చాలా తెలివిగా దాన్ని తీసుకొచ్చిండు. ఆ తర్వాత 2023 తర్వాత కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకున్నప్పుడు కూడా అదే పరిస్థితి. ఫస్ట్ ఒక 4-5 జాయిన్ అయ్యారు. అందులో సబితా ఇంద్రారెడ్డి గారికి మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ తేరుకొని కోర్టు మెట్లెక్కేసరికి పూర్తిగా కాంగ్రెస్ శాసనసభ పక్షం కూడా బీఆర్ఎస్ లో విలీనం అయిపోయింది. ఇక అప్పుడు న్యాయ వ్యవస్థ గానీ ఏ వ్యవస్థ గానీ చేసేది ఏముంటది? అదంతా చట్ట ప్రకారం జరిగినప్పుడు. కానీ ఇక్కడ పరిస్థితి వేరు పూర్తిగా. కాంగ్రెస్ ఈ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేర్చుకోవడానికే నానా తంటాలు పడింది. గద్వాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అయినప్పుడు, జగిత్యాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అయినప్పుడు అక్కడ వాళ్ళ పాత నాయకత్వాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయించలేకపోయారు. గద్వాల్లో సరితా తిరుపతయ్య, జగిత్యాల్లో జీవన్ రెడ్డి వీళ్ళ చేరికని చాలా స్ట్రాంగ్ గా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ఇంకా కొద్ది మంది ఎమ్మెల్యేలు చేరడానికి సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే పరిస్థితులు లేవు. వాస్తవానికి బీఆర్ఎస్ కోర్టు మెట్లు ఎక్కేసరికి మొత్తం బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకుంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. జస్ట్ 10 మందిని జాయిన్ చేసుకున్నారు. మిగతా వాళ్ళు జాయిన్ చేసుకునేడానికి అక్కడ పరిస్థితులు లేవు. ఈ లోపే బీఆర్ఎస్ కోర్టుకు వెళ్ళింది. ఆ తర్వాత అక్కడితో ఆ చేరికలకు ఫుల్ స్టాప్ పడ్డది. ఎందుకంటే బీఆర్ఎస్ కూడా చాలా అప్రమత్తంగా వ్యవహరించింది. ఎందుకంటే వాళ్ళు గతంలో ఇట్లాంటి పని చేశారు కాబట్టి కాంగ్రెస్ నుంచి ఇట్లాంటి పని ఎక్స్పెక్ట్ చేసి చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఇమ్మీడియట్ గా వాళ్ళు స్పీకర్ కి నోటీసులు ఇవ్వడం, ఆ తర్వాత స్పీకర్ స్పందించకపోవడంతో కోర్టుకు వెళ్ళడం, ఇవన్నీ ఆటోమేటిక్ గా వెంటనే జరిగిపోయినాయి. సరే మొదటి నుంచి అనుకున్నది పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల్లో అందరి మీద అనర్హత వేటు వేయడానికి అవకాశం లేకపోవచ్చు. ఎందుకంటే పార్టీ మారినమని ఒప్పుకుంటే ఆటోమేటిక్ గా అనర్హత వేటు పడిపోద్ది. కానీ పార్టీ మారినమని ఒప్పుకోవట్లేదు. సో ఇక స్పీకర్ చేసేది ఏం లేదు, కోర్టు చేసేది ఏం లేదు. కానీ ఒక ఇద్దరు మాత్రం ఖచ్చితంగా దొరికిపోవడానికి అవకాశం ఉంది. అది ఫస్ట్ మనం ఇందాక అనుకున్నాం కదా, దానం నాగేందర్ కాంగ్రెస్ బీఫామ్ తీసుకుని పోటీ చేయడం వల్ల. రెండోది కడియం శ్రీహరి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే. ఈయన బహిరంగంగానే నేను కాంగ్రెస్ లో జాయిన్ అయినా అని చెప్పిండు. సో వీళ్ళిద్దరి విషయంలో ఈ ప్రూఫ్ల వల్ల వాళ్ళ మీద అనర్హత వేటు పడే అవకాశం ఉంది. కానీ స్పీకర్ చాలా వ్యూహాత్మకంగా వీళ్ళిద్దరిని ఫస్ట్ దశ ఎంక్వైరీలోకి తీసుకురాలేదు. ఈ సమస్యలు ఏమి లేని 5 ఎమ్మెల్యేలు
ఎమ్మెల్యేని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలోనే చేరలేదని చెప్పి సుప్రీంకోర్టుని సాటిస్ఫై చేసే ఒక నిర్ణయాన్ని స్పీకర్ ఈ రోజు తీసుకుంటారు. అంతే కదా, కోర్టు గానీ స్పీకర్ గానీ ఏదైనా విచారణ కమిషన్ గానీ వాస్తవాలు ఎట్లున్నా చట్టపరమైన ప్రూఫ్లు మాత్రమే వాళ్ళకి కావాలి. అవి ఇక్కడ దొరకలేదు. అదే తెలంగాణ స్పీకర్ చెప్తున్నాడు. మిగతా అవి పెండింగ్ లో పెట్టిండు. ఎల్లుండి 19వ తారీఖు నాడు సుప్రీంకోర్టులో దీని మీద విచారణ జరిగిన అప్పుడు స్పీకర్ చెప్పేది ఏంటంటే, మీరు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, కాకపోతే పూర్తిగా తీసుకోలేకపోయాను, కొంత గడువు కావాలి అని చెప్పి ఇంకొంచెం టైం ని అడిగే అవకాశం ఉంది. మరి స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం మీద సుప్రీంకోర్టు ఎట్లా రియాక్ట్ అవుద్ది అనేది మాత్రం 19వ తారీఖునే తెలుస్తుంది. అంతేకాదు అక్కడ ఆల్రెడీ చీఫ్ జస్టిస్ కూడా మారిండు. మరి ఏమవుద్దో 19వ తారీఖు సాయంత్రం వరకు ఒక క్లారిటీ వస్తుంది.